హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము నిర్మాణ పనులు పూర్తి అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జిల్లాల వారీగా అర్హులకు పంపిణీ చేయబోతున్నట్లు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు అంటే ఇందిరమ్మ ఇండ్లకు గతంలో అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళను L1, L2, L3 ఈ 3 కేటగిరీస్ వైస్‌గా డివైడ్ చేశారు. అయితే ఈ 3 కేటగిరీల్లో ముఖ్యంగా ఏ కేటగిరీ వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు? ఎప్పటినుంచి పంపిణీ చేస్తారు? అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి? అండ్ దీంతో పాటుగా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్టేటస్ అనేది ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్‌గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. అది చెక్ చేసుకోవడం ద్వారా మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు అనే విషయం గురించి తెలుసుకోవచ్చు. అందుకోసమే చెప్దామని మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైమ్ ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా వచ్చి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారు? ఇప్పటివరకు ఏ జిల్లాల్లో అయితే ఈ ఇంటి నిర్మాణ పనులు పూర్తి అయి ఉంటాయో అటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళన్నిటిని కూడా అర్హులైనటువంటి వాళ్లకు పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా వచ్చి మనకు L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేయబోతున్నారు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను. కాబట్టి మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనే విషయం గురించి స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? సో, ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చాక ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ బై ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబరు 4 ఆప్షన్‌లయితే చూపిస్తుంది. సో, ఇక్కడ మీ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకునేసేయండి. ఈజీగా ఉంటుంది మీకు. ఎందుకంటే నార్మల్‌గా మీ దగ్గర మొబైల్ నంబర్ లేకపోయినా సరే ఆధార్ నంబర్ అనేది కంపల్సరీగా అందరి దగ్గర ఉంటుంది. అప్లికేషన్ ఐడీ లేకపోయినా, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్ లేకపోయినా. అందువల్లే చెప్తున్నాను. ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా చెక్ చేసేసుకునేయండి ఈజీగా. సో, ఆధార్ కార్డ్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకున్నాక ఈడ నంబర్‌ని ఎంటర్ చేసుకోవాలి. సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో, అందులో మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు? అలాగే మీ ఇందిరమ్మ ఇండ్లకు పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఫామ్ అనేది ఓకేనా పెండింగ్‌లో ఉందా? లేదంటే వెరిఫికేషన్ అనేది పూర్తి అయిపోయిందా? నెక్స్ట్ రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు క్లియర్‌గా ఆ స్టేటస్‌లో చూపిచ్చేస్తుంది. అందువల్లే చెప్తూ ఉన్నాను. అలాగే మనకు ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఇండ్ల నిర్మాణాలు ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయ్యి ఉందో, సో, అక్కడ మొత్తం కూడా జిల్లాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయినటువంటి ఫ్లాట్‌ల దగ్గర ఇటీవల అంబులెన్స్‌లు, షాపులు, బస్సు సౌకర్యం వంటి వసతులను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా వేల సంఖ్యలో ఇళ్ళు ఉన్నటువంటి కుత్బుల్లాపూర్, అలాగే మహేశ్వరం, పోచారం వంటి ఏరియాల్లో సైతం అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? ఈ విధంగా మనకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఇళ్ల నిర్మాణాలు అనేటువంటివి పూర్తి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల బకాయిలు అనేటువంటివి అలాగే నిలిచిపోయి ఉన్నాయి. రాష్ట్రంలో నిర్మాణం పూర్తయినటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి బకాయిలు త్వరలో రిలీజ్ కానున్నట్లు చెప్తూ ఉన్నారు. ఇందుకోసం హౌసింగ్ స్కీమ్ ఆఫీసర్లు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి నిధుల కోసం అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ కూడా లబ్ధిదారుల వివరాలను కేంద్రానికి సకాలంలో పంపకపోవడం వల్ల పీఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రావాల్సినటువంటి నిధులైనటువంటివి ఆగిపోయాయి. గత 2 ఏళ్లుగా ఈ ఫండ్స్ రిలీజ్ చేయాలని కేంద్రం అర్బన్ హౌసింగ్
అధికారులను రాష్ట్ర అధికారులు తరచూ కలుస్తూ ఉన్నారు. ఇటీవల మరోసారి ఢిల్లీకి వెళ్ళినటువంటి అధికారులకు ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరడం జరిగింది. ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపుగా 564 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా రాష్ట్ర హౌసింగ్ స్కీమ్ అధికారులైతే చెప్తూ ఉన్నారనమాట. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి సగం అమౌంట్ అయితే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సగం అమౌంట్ వస్తుంది ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి. అది ఏపీ వాళ్ళకైనా సరే, తెలంగాణ వాళ్ళకైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏపీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 1,25,000 రూపాయలు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం విభాగం కింద 1,25,000 మొత్తంగా 2,50,000 రూపాయలు ఇస్తదనమాట. అలాగే తెలంగాణ స్టేట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా 2 విభాగాలుగా అమౌంట్స్ అనేటువంటివి విడుదల చేస్తుంది. బట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఇక్కడ పెండింగ్‌లో ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా క్లియర్ చేసి వీలైనంత త్వరగా ఈ లబ్ధిదారులకు ఇల్లు అనేటువంటివి పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఓకేనా? ఇండ్లు కేటాయించినందుకే నిధులయ్యేటువంటివి బ్రేక్ అయినట్లు చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్‌లో 1,00,000 జిల్లాల్లో 1,72,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కేవలం 1,45,000 ఇండ్లు మాత్రమే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఇండ్లు మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. మరొక 30,000 ఇండ్ల పంపిణీకి రెడీ అవుతూ ఉన్నాయి. మిగతా నిర్మాణంలో ఉన్నాయి. కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా వస్తే నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్లను పూర్తి చేసి సొంత ఎవరికైతే అవుతాయో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడొచ్చు. ఇది 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌కి సంబంధించి ఇక్కడ కొల్లూరు ఏరియాకు సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చూడొచ్చు. శేర్లింగంపల్లి, రాజేంద్ర నగరు, పటాన్ చెరువు, ఓకేనా, నాంపల్లి, నెక్స్ట్ వచ్చేసి శేరిలింగంపల్లి, అన్నీ ఇవి శేరిలింగంపల్లి, పటాన్ చెరువు, నాంపల్లి ఈ ఏరియాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. ఇందులో బట్ కొన్ని పేర్లు మాత్రమే ఉన్నాయి. మీ ఏరియాలకు సంబంధించినటువంటి లిస్టులు కావాలి అంటే కమెంట్ పెట్టి అడగండి. నేను ముందు రోజుల్లో ఆ లిస్టులను గ్యాదర్ చేసి తీసుకురావడానికి అయితే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. ఒకసారి మీ పేర్లు ఉన్నాయా లేదా క్లియర్‌గా చూడండి. లేదు మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా పెడతాను ఈ లిస్టులను. అక్కడ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను టెలిగ్రామ్ గ్రూప్ లింక్. ఆ గ్రూప్‌లోకి వెళ్ళి గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఈ లిస్టులలో మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా? ఫైనల్‌గా ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు సంబంధించేటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తానండి. నేను ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.